ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏం చేస్తుంది, విద్యాశాఖను కూడా రేవంత్ రెడ్డి గారు తన ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసినప్పటికి కూడా కొన్ని పోస్టులే రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు టీచర్స్ రోడ్ మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ మీద ధర్నాలు చేస్తారేమో అన్నట్టుగా ఉంది. మరి ఎలా అనిపిస్తుంది దీన్ని? ఇంకా ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదండి గవర్నమెంట్ వచ్చిన. ఇప్పుడు వాళ్ళకి హోమ్ డిపార్ట్మెంట్ తన దగ్గరనే పెట్టుకున్నాడు, తర్వాతకి విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు. హోమ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అప్పుడు 15,000 ఉద్యోగాలు, 19,000 అప్పుడు డీజీపీగా ఛార్జ్ చేస్తున్నటువంటి డీజీపీ గారు 19,000 ఖాళీగా ఉన్నాయని ఆయన డీజీపీ గారు చెప్పారు. కానీ అవి మళ్ళీ ఇప్పుడు 5,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, తర్వాత 7,000 ఇస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ రెడీగా సిద్ధంగా ఉంది, 7,000 వస్తాయన్నారు. అక్కడ ఆ అభ్యర్థులను మోసం చేశారు. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులని పాపం వీళ్ళు ఇప్పటికీ 5 టెట్లు రాశారు. ఓకే, 5 టెట్లు మీరు నామ్స్ ప్రకారం టెట్ పెడుతున్నారు ఎవ్రీ 6 monthsకు, ఓకే. బట్ వీళ్ళకి టెట్ పెట్టినాక నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉండాలి కదా. ఇంతవరకు 2.5 సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ లేదు. అప్పుడు పాత నోటిఫికేషన్ మీరు ఫిల్ చేస్తారు, మీరు హడావుడిగా ఇలా టైం ఇవ్వన్నారు. అప్పటికి Group 1, Group 2, Group 3 నడుస్తున్న ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు టైం ఇవ్వని కోరినా కూడా వీళ్ళకి టైం ఇవ్వలేదు. అప్పుడు హడావుడిగా పెట్టేశారు, మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తాను. కానీ 2.5 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు ప్రభుత్వాన్ని 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో గవర్నమెంట్ ఏర్పడిన ఒక్క సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిల్ చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇంతవరకు ఏ ఊసు లేదు. మీరు కేవలం మాటల మీద ఉన్నారు. మీ ప్రభుత్వానికి నిరుద్యోగులు లేకపోతే మీ ప్రభుత్వం వచ్చేదా? నిరుద్యోగుల వల్ల నిరుద్యోగులు అందరూ కలిసి కదా మీ ప్రభుత్వాన్ని బస్సు యాత్రలు చేసి వాళ్ళ తెలిసిన రీతిలో వాళ్ళ కుటుంబాలలో చెప్పుకొని మీకు ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించినటువంటి నిరుద్యోగులను మీరు మోసం చేస్తున్నారు. మీరు ఏమన్నా అడిగితే ఇంట్రీని దాగమని అంటారు. సరే, కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఉన్న వాళ్ళని మీరు అనడం వల్ల, ఎందుకంటే అందరికీ ఆపాదించినట్టు అవుతుంది. అట్లా అనడం సమంజసం గారు, ముఖ్యమంత్రి గారు. మీరు నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడండి, నిరుద్యోగులతో కూర్చొని మాట్లాడండి. ఇలా సమస్యలు ఏంది? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సరే, మీ మాటలలో 70,000 ఉద్యోగాలు ఒక్కయనంటాడు, 60,000 అంటాడు, 1,00,000 అంటాడు. సరే, మిగతా 1,30,000 ఏమైనాయి? మీరు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ విధంగా ఉంటే మీరు చేసినటువంటి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మీరు చేసినటువంటి ఇలాంటి చర్యల వల్ల ఖచ్చితంగా మీ ప్రభుత్వం నెక్స్ట్ టైం రావడం కోసం అసలుకి రాదు. మీరు ఆ ప్రయత్నాలు ఇప్పటింది కనీసం అయిపోయింది, గడిచిపోయిన కాలం గడిచిపోయింది. కనీసం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల యొక్క వయసు మీద పడుతున్నది, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతున్నది, వాళ్ళ టైం వేస్ట్ అవుతున్నది. నోటిఫికేషన్ ఇస్తే ఒకవేళ జాబ్ వస్తే జాబ్ చేసుకుంటారు, లేకపోతే వేరే ఏదైనా సోర్స్ చూసుకుంటారు. దయచేసి నోటిఫికేషన్స్ ఇవ్వండి. నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఎలానే చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులు భవిష్యత్తులో మీకు తగిన బుద్ధి చెప్తారు. మేము కోరుకుంటుంది ఏంటంటే, మేము మీకు వార్నింగ్ ఇవ్వడం కానీ మా ఆవేదన మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఏంటంటే, మీరు నోటిఫికేషన్స్ ఇస్తే జాబ్ వచ్చేవాడు చేసుకుంటాడు, రానివాడు వేరే ఉద్యోగం ఎత్తుకుంటాడు. కానీ వాడు నా టాలెంట్ ఎంత ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా రాదా అని నిరూపించుకోవడానికి కనీసం ఒక అవకాశం రావాలి కదా. ఆయన పెద్దగా కేసీఆర్ గారు అయితే మామూలు అన్యాయం చేయలేదు. దరిద్రాలకు అష్టదరిద్రమై నవదరిద్రం వచ్చింది. ఆయన 58 ఉన్న ఏజ్ని తీసుకొచ్చి 63 తీసుకొచ్చి నిరుద్యోగులను నోట్లో మట్టి కొట్టిండు. ఆయన ప్రభుత్వం అట్లా మట్టి కొట్టిందనే కదా ఆయన ప్రభుత్వం నిరుద్యోగులంతా నెట్టి పడేసారు, నిరుద్యోగులు పక్కా దోసేసారు. ఆయన ప్రభుత్వాన్ని కూల్చారు, మీ ప్రభుత్వం తీసుకొచ్చారు. మరి మీరు కూడా అదే విధానంలో అవలంబిస్తున్నారు. దయచేసి నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా మేము తప్పుగా మాట్లాడినా, ఒక మాట తెలిపినా, మా ఆవేదనతో వచ్చిన మాట, మీ మీద ఏదో కక్షపూరితంగా ఇచ్చిన మాటలు కాదు, కక్షపూరితంగా మాట్లాడిన మాటలు కాదు. మీరు దయచేసి మన నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకొని నోటిఫికేషన్స్ ఇకనైనా రిలీజ్ చేయండి. 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేయకుండా కనీసం ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు 2.5 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు అప్పుడు ఆ నోటిఫికేషన్ అన్న కరెక్ట్గా రాసుకొని అప్పుడు తొందర ఎగ్జామ్ పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మీరు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి. మీరు 7,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నారు ఎస్ఐ కానిస్టేబుల్. కనీసం అవి కూడా పెంచి 15,000కు పెంచి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టయితే కొంతవరకు జాబ్ వచ్చిన వాళ్ళు చేసుకుంటారు, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు నిరుద్యోగుల పట్ల ఒక్కసారి ఆలోచించండి.